హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనము పవర్ డైరెక్టర్లో సింపుల్గా మన వీడియోస్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి అండ్ మ్యూజిక్ ఎలా పెట్టాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అనేసి సో ఈ వీడియోలో చూద్దాం. సింపుల్గా మనము వీడియోస్ అనేది ఎడిట్ చేసుకునేచ్చు. సో ఫస్ట్ అయితే మనము వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఇలా మనము పవర్ డైరెక్టర్లోకి అయితే ఫస్ట్ వెళ్ళిపోదాం. పవర్ డైరెక్టర్ యాప్‌ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది కదా! సో, న్యూ ప్రాజెక్ట్ మీద ఒత్తేసేయండి. న్యూ ప్రాజెక్ట్ మీద ఒత్తేస్తే మనకి మన ఫోన్‌లో ఉన్న గ్యాలరీ అనేది ఓపెన్ అవుతది. ఇక్కడ ఏదైనా ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టేసి సో, కంటిన్యూ అనేది కొట్టేసేయండి. కంటిన్యూ కొట్టేస్తే మనకి ఇలా పవర్ డైరెక్టర్‌లో మన సెలెక్ట్ చేసుకున్న వీడియో అనేది వస్తుంది. సో, ఇక్కడ రోల్ చేసేస్తే ఒక స్కిన్ స్మూత్‌నెస్ అనే ఒకటుంది కదా! సో, దీని మీద ఒత్తేస్తే మనకి మన ఫేస్ అంతా సో, స్మూత్‌గా కనపడుస్తది. అండ్ బ్లాక్ మార్క్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ వాల్యూమ్ అని ఉంది కదా! దాన్ని ఒత్తేస్తే మనం మాట్లాడిన వాయిస్ ఓవర్ కానీ, సౌండ్స్ కానీ ఏమున్నా సో, మ్యూజిక్ కానీ ఏమున్నా సో, మనము ఇలా మ్యూట్ చేసుకునేయచ్చు. ఈ వాల్యూమ్ మీద మనము ఒత్తేస్తే గనక. సో, నెక్స్ట్ మనము మన వీడియోని ఎడిటింగ్ చేసుకోవాలి. సో, ఎడిటింగ్ చేసుకోవడానికి నేను ఫస్ట్ చూడండి ఇలా కొంచెం నేను ఫస్ట్‌లో ఏం మాట్లాడలేదు కదా! దాన్ని రిమూవ్ చేయాలి నేను. అంటే ఎడిట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం ఎంత ఎడిట్ చేసుకోవాలో అంత ఇలా మనము ఆన్ చేసుకునేసి ఇక్కడ బ్లూ కలర్ లైన్ అనేది కనపడుస్తుంది కదా! ఆ లైన్ మనకి ఎంత ఎడిట్ చేసుకోవాలంటే అంతకి స్టాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పక్క కావాలంటే సో, మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కావాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి వైట్ మార్క్ అనేది ఎక్కడ మనకి ఎడిట్ చేసుకోవాలో అక్కడ పెట్టేసి సో, మనము ఇలా డిలీట్ అయితే చేసుకునేసేయాలి. ఇంతే గాయ్స్. సో, మనము ఎడిట్ చేసుకునేది. సో, చూసారు కదా! సో, ఎడిట్ అనేది అయిపోయింది మనకి. ఇప్పుడు మధ్యలో మనము స్కిప్ చేసుకోవాలి. అంటే మధ్యలో మనము ఎడిట్ చేసుకోవాలి మన వీడియోని. అంటే సో, చూడండి మధ్యలో ఎలా ఎడిట్ చేసుకోవాలో చూపిస్తా. మధ్యలో కూడా సేమ్ అంతే. సో, మనము ఎక్కడ ఎడిట్ చేసుకోవాలంటే అక్కడ మనము బ్లూ కలర్ లైన్‌ని స్టాప్ చేసేసి సో, చూసారు కదా! ఇలా నేనిక్కడ ఎడిట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ స్టాప్ చేసేసి ఇక్కడ స్లిప్ అనే ఆప్షన్ మీద మనము ఒత్తేస్తే గనక సో, చూడండి ఇలా అయితే మనకి ఎంత కావాలో అంత సో, ఇలా బ్లూ కలర్ లైన్‌ని స్టాప్ చేసేసి మళ్ళీ స్లిప్ అనే ఆప్షన్ మీద ఒత్తేసేయండి. ఇలా ఒత్తేస్తే మనకి ఎంత కావాలో ఇక్కడ సైడ్ కావాలంటే ఇక్కడ సో, రిమూవ్ చేసుకోండి. లేదా మధ్యలో రిమూవ్ చేసుకోవాలంటే మధ్యలో రిమూవ్ చేసుకోండి. ఇంత మనము రిమూవ్ చేసుకోవాలనుకుంటే అంత పెట్టేసి సో, మనము డిలీట్ చేసేస్తే మనకి అది రిమూవ్ అనేది అయిపోతుంది. సో, చూసారు కదా! సో, మధ్యలో కావాలంటే మధ్యలో సో, మనము ఎక్కడ కావాలంటే అక్కడ సో, మనము ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మన వీడియోకి ఏం కావాలి? మ్యూజిక్ పెట్టాలి లేదా వాయిస్ ఓవర్ ఇవ్వాలి. సో, మ్యూజిక్ పెట్టడం ఎలా? వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎలా? అనేసి చెప్తా. సో, చూడండి కింద మనకి ఒక ఆడియో ఆప్షన్ అయితే కనపడుతుంది ఇక్కడ. సో, ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ వాయిస్ ఓవర్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మనము మనం ఓన్‌గా వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే దాని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఓకే కొట్టేస్తే మనకి సింపుల్‌గా ఇలా మనము వాయిస్ ఓవర్ అనేది మనం మాట్లాడొచ్చు. సో, మనం ఏం మాట్లాడినా అక్కడ పడుతుంది. వద్దనుకుంటే డిలీట్ చేసేసేయండి. నెక్స్ట్ అదే ఆడియో మీద క్లిక్ చేయండి. సో, మనకి మ్యూజిక్ పెట్టడం ఎలా? అంటే సో, ఇక్కడ ఆడియో పక్కనే మనకి మ్యూజిక్ సింబల్ కనపడుతుంది కదా! సో, మ్యూజిక్ సింబల్ మీద ఒత్తేసిన తర్వాత ఇక్కడ మై మ్యూజిక్ అని ఆప్షన్ మీద ఒత్తేస్తే ఇక్కడ డౌన్‌లోడ్ అని ఉంది కదా! సో, దాని మీద ఒత్తేసేయాలి. ఇక్కడ మనము ఏ మ్యూజిక్ అయినా మనం సేవ్ చేసుంటే ఆ మ్యూజిక్‌ని ఇక్కడ చూపిస్తుంది. అంటే మన మ్యూజిక్ ఏదైనా డౌన్‌లోడ్ చేసుంటే ఆ మ్యూజిక్‌ని చూపిస్తుంది. ఈ మ్యూజిక్‌ని మనము మన వీడియోస్‌కి యూజ్ చేయాలి అనుకుంటే సో, ఇక్కడ ఏ మ్యూజిక్ కావాలంటే ఆ మ్యూజిక్ తీసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ మీద ఒత్తేసేయాలి. ఇలా ప్లస్ సింబల్ మీద ఒత్తేస్తే మనకి సో, చూడండి మ్యూజిక్ అనేది పడిపోయింది. చూసారు కదా! సో ఈ మ్యూజిక్ వద్దనుకుంటే డిలీట్ చేసేసేయండి ఇలా సింపుల్‌గా. ఇంకా మన వీడియోస్‌కి ఏం కావాలి? సో, మనము ఫస్టు స్మూత్‌నెస్‌నయితే చేసుకున్నాం మన వీడియోస్‌లో. అండ్ నెక్స్ట్ వాల్యూమ్‌ని కూడా మనము మ్యూట్ చేసుకోవడం ఎలా చూసాం. అండ్ మన వీడియోని ఎడిట్ చేసుకోవడం ఎలా చూసాం. అండ్ వాయిస్ ఓవర్ కానీ మ్యూజిక్ ఎలా పెట్టాలని కూడా చూసాం. ఇంకా నెక్స్ట్ మన వీడియోస్‌కి ఇక్కడ స్పీడ్ ఆప్షన్ ఉంది కదా! సో, దాన్ని ఒత్తేసి ఇక్కడ ఎంత కావాలో అంత స్పీడ్‌ని పెంచుకోండి. ఇది ఎందుకు పెట్టుకుంటున్నామంటే మనం మాట్లాడే విధానం కొంచెం సో, మనం స్లోగా మాట్లాడుంటాం కదా! సో, దాన్ని ఫాస్ట్‌గా చేసుకోవచ్చు ఇలా. సో, అంటే కొంచెం ఫాస్ట్‌గా మాట్లాడడం అనేది చూపిస్తుంది. ఇంకా నెక్స్ట్ మనము మన వీడియోస్‌కి సో, బ్యాక్‌గ్రౌండ్ ఉంటది కదా! సో, ఆ బ్యాక్‌గ్రౌండ్‌ని మనము రిమూవ్ చేసుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్‌ని రిమూవ్ చేసుకోవాలంటే సో, ఇక్కడ
కట్అవుట్ ఉంది కదా! సో, ఆ ఆప్షన్ మీద మనము ఒత్తేస్తే మనకి ఈ 3 ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. చేంజ్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని చూపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ ఒత్తేస్తే సో, మనకి ఉండే బ్యాక్‌గ్రౌండ్ అంతా ఏనుగు బ్యాక్‌గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో, చేంజ్ బ్యాక్‌గ్రౌండ్ అని ఆప్షన్ మీద ఒత్తేస్తే మనకి కలర్స్ అనేది వాళ్ళే ఇస్తారు. సో, ఆ కలర్స్‌ని ఏ కలర్ కావాలో ఆ కలర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మన గ్యాలరీలో ఉండే ఇమేజెస్‌ని కూడా మనము సెట్ చేసుకోవచ్చు. సో, ఇలా సెట్ చేసుకునేసిన తర్వాత ఇంకా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడం కూడా ఎలా అనేది చూపించా కదా! ఇంకా సో, మన వీడియో పక్కన వీడియో మనం మాట్లాడుతున్న వీడియో పక్కన ఏదైనా వేరే వీడియో పెట్టాలి. ఫోటోస్ కానీ, వీడియో కానీ అనుకుంటే చూసారు కదా! ఓవరాలీ అనే ఆప్షన్ మీద ఒత్తేసేయండి. ఇలా ఒత్తేసిన తర్వాత ఇక్కడ వీడియో అండ్ ఫోటో ఆప్షన్స్ చూపిస్తుంది. సో, వీడియో ఆప్షన్ మీద ఒత్తేసి ఏదైనా ఎగ్జాంపుల్ ఒక వీడియో అనేది పెట్టి చూపిస్తా. ఇలా ఒక వీడియోని పెట్టేస్తున్నా. ఇక్కడ పెట్టేసి మనము ఎంత కావాలో అంత జూమ్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా! మనకి మన పక్కన మాట్లాడుతుంటే వీడియో అనేది మనకి చూపిస్తుంది. చూసారు కదా! ఇలా జూమ్ కావాల్సుంటే జూమ్ చేసుకోవచ్చు. లేదంటే తగ్గించుకోవచ్చు ఇలా. ఇలా తగ్గించుకోవచ్చు. ఇలా మనం మాట్లాడుతుంటే మన పక్కన ఇలా వీడియో అనేది సెట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం ఫోటో పెట్టాలనుకుంటే ఫోటో మీద ఇలా క్లిక్ చేస్తే మనము ఏదైనా ఒక ఫోటోని పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఒక ఫోటో అయితే నేను పెట్టి చూపిస్తా. జూమ్ కావాల్సుంటే జూమ్ చేసుకోండి. చిన్నగా కావాలంటే చిన్నగా, లేదంటే పెద్దగా కావాలంటే పెద్దగా ఇలా జూమ్ చేసుకోవచ్చు. ఇలా జూమ్ చేసుకొనేసి ఇలా పెట్టుకునేయచ్చు. మనము సెట్ చేసుకునేయచ్చు. చూసారు కదా! మన వీడియో కానీ, ఫోటో కానీ ఇలా ఓవరాలీ అనే ఆప్షన్ మీద ఒత్తేస్తే మనకి ఇలా ఫోటో కానీ, వీడియో కానీ మన పక్కన పెట్టుకోవచ్చు ఇలా. వద్దనుకుంటే రిమూవ్ చేసేసేయండి సింపుల్‌గా. పైన డిలీట్ ఆప్షన్ అనేది కనపడిస్తది. దాన్ని ఒత్తేస్తే మనకి రిమూవ్ అనేది అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మనము వీడియో పక్కన మనము ఇంకొక వీడియో యాడ్ చేయాలనుకుంటే ప్లస్ సింబల్ మీద ఒత్తేస్తే ఏదైనా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, గ్యాలరీ అనేది ఓపెన్ అవుతది. ఏదైనా ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకొనేసి ఇక్కడ నెక్స్ట్ అని కొట్టేస్తే మన వీడియోకి ఇంకొక వీడియో ఏదైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ అయిపోతది ఇలా సింపుల్‌గా. నెక్స్ట్ ఫిల్టర్ ఆప్షన్ మీద ఒత్తేస్తే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్‌ని మనము యూజ్ చేసుకోవచ్చు మన వీడియోస్‌కి ఇలా. చూసారు కదా! కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది. ఏ కలర్ కావాలంటే ఆ కలర్‌ని మనము సెట్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే ఇలా డిలీట్ చేసేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. నెక్స్ట్ యాక్సెప్ట్ రేషియో దాని మీద వచ్చేస్తే ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. మనకి లాంగ్ వీడియోస్‌కి 16:9 అండ్ 9:16 షార్ట్స్‌కి ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌కి ఇవంతా మనకి రేషియో చూపిస్తుంది. ఇక్కడ 9:16 అంటే మనకి యూట్యూబ్ షార్ట్స్‌కి అండ్ లాంగ్ వీడియోస్‌కి అంటే 16:9కి ఆ రేషియోని మనము క్లిక్ చేసుకోవాలి. ఇంకా మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసేస్తే ఈ వీడియోని మనకి గ్యాలరీలోకి అనేది వచ్చేస్తుంది. ఇలా ప్రొడ్యూస్ అనేది కొట్టేసేయండి. అడ్వర్టైజ్‌మెంట్ వస్తది. మనకి స్కిప్ అయ్యే వరకు ఉండాలి. ప్రొడ్యూస్ అని కొట్టేస్తే ఇలా మనకి కోసేపు టైం అయితే తీసుకుంటది. డన్ అనే ఆప్షన్ చూపిస్తది. ఇక్కడ క్యాన్సిల్ కనబడుస్తది కదా! అక్కడ డన్ అనే ఆప్షన్ చూపిస్తది. అంతవరకు 100% అయ్యే వరకు ఉండాలి. 100% అయిపోయిన తర్వాత డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఇంకా ఇంతే గైస్. పవర్ డైరెక్టర్‌లో ఇంత సింపుల్‌గా మనము వీడియోస్ అనేది ఎడిట్ చేసుకునేయచ్చు. ఇంకా ఈ వీడియోని మీకు ఇంకా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా, ఇంకా మీకు క్లారిటీగా కావాలి అన్నా తప్పకుండా కామెంట్ చేయండి. మీరు తప్పకుండా కామెంట్ చేస్తే గనక నేను మీకు ఇంకా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అండ్ ఇంకా క్లారిటీగా చూపియడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. తప్పకుండా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.